గుడ్ ఈవినింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్. ముఖ్యంగా సోషల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు బాగా చదువుతున్నారా? బాగా చదవండి. మనకు సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏది టైంని కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. మార్నింగ్ పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని లెసన్స్ పెండింగ్లో ఉండిపోయినాయి, చదువుతూ కూర్చున్నాను. సో ఏదో టైంలో మీకు అయితే వీడియో చేస్తాను. మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు, దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫోన్ చూసారంటే అది సబ్జెక్ట్ కోసం మాత్రమే ఫోన్ చూడండి, ఓకేనా? ఏది మనకి ఏ టాపిక్ ఎంత బాగా ఎవరు చెప్తే వాళ్ళు ఆ టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బిట్స్. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రపంచీకరణ చాలా ఇంపార్టెంట్. వాటి జీకే పరంగా కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అందుకనే 10th క్లాస్ కంటెంట్లో గుర్తుపెట్టుకోండి, కంటెంట్లో పట్టు ఉండాలి. కంటెంట్లో పట్టు ఉంటే, అంటే పట్టు అంటే ఏంటి, మొత్తం క్లియర్గా 10th క్లాస్ వరకు మనం ఎక్కడ అడిగినా బిట్టు చెప్పేలాగా ఉంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకనే కంటెంట్ బాగా చదవండి, టెక్స్ట్ బుక్స్ చదవండి. ఎవరు చెప్పినా సరే టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే బుక్స్ స్టడీ చేస్తారు. టెక్స్ట్ బుక్ లేకుండా, టెక్స్ట్ బుక్ ఉంటే అసలు మనకు అన్నీ ఉన్నట్టే. టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని కాదు, అన్నీ చదివేసేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పేపర్ ఎలా వస్తుందో ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా. సో అది గుర్తుపెట్టుకుని అవునా కాదా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో ఇంకా ఎక్కువ మాట్లాడను. చూడండి, ప్రపంచీకరణ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఒకసారి నేనేం చేస్తాను అంటే బిట్స్ చూపిస్తా. నేను ఏదో గ్రూప్లో చూశాను, బిట్స్ చాలా బాగున్నాయి 10th క్లాస్ అని చెప్పి ఏం చేశానంటే పేపర్స్ తీసుకున్నాను. నెట్ సెంటర్ నుంచి పేపర్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి మనం ప్రాక్టీస్ చేసుకుంటానికి. అంటే ఇంకా చాలా చాలా ఉంటాయి. నాకు నచ్చిందని ఇవి పేపర్స్ కొన్ని బిట్స్ ఉన్నాయి పేపర్స్ నేనైతే డౌన్లోడ్ చేసుకుని నెట్ సెంటర్లో తీసుకున్నాను. మీకు ఇవి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, పక్కన వేరే పేపర్లో ఇచ్చారు. ఆన్సర్స్ నేను పెట్టేశాను చూడండి. మీకు టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తారు, ఓకే? బహుళజాతి సంస్థలచే డాష్ అధిక మొత్తంలో నియంత్రించబడుతుంది. బహుళజాతి సంస్థలు అంటే ఎక్కువ వేరే సంస్థలు, వేరే దేశాల్లో సంస్థలు కూడా, అంటే వాణిజ్యం అంటే వ్యాపారమే కదా, విదేశీ వాణిజ్యం ఎక్కువ నియంత్రించబడుతుంది బహుళజాతి సంస్థలు అధిక మొత్తంలో. నెక్స్ట్, బహుళజాతి సంస్థల్లో అధిక శాతం చైనాలో పెట్టుబడి పెట్టడానికి కారణం. చైనాలో మనకు తెలిసిందే కదా, జనాభా ఎక్కువ కాబట్టి చౌకగా శ్రామికుల లభ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుబడి ఎక్కువ పెడతారు. అది గుర్తుపెట్టుకోండి, చౌకగా శ్రామికుల లభ్యత. డాష్ దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసేది సరళీకృత ఆర్థిక విధానం. దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసేది సరళీకృత ఆర్థిక విధానం. అంటే అందరికీ ఆమోదయోగ్యమైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సరళీకృత ఆర్థిక విధానంలో భారతదేశం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? భారతదేశంలో 1991. ఓకే, మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి. 1991 నుంచి భారతదేశంలో స్టార్ట్ అయింది, మార్పులు మొదలైంది. సో ఒక్కొక్క బిట్కి మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటుంది. సెజ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అనమాట. సెజ్లో ఏర్పాటు చేసింది గవర్నమెంట్. సత్వర సమాచారానికి ఉదాహరణ ఉపగ్రహ సమాచారం. ఇప్పుడు అంతా మనకి ఇక్కడి నుంచి అక్కడికి ఏ సమాచారం నెట్ ద్వారా కదా. సత్వర సమాచారం, ఉపగ్రహ సమాచారం. భారతదేశంలో ఎక్కువ కంపెనీలు స్థాపించిన దేశం తెలిసిందే కదా, అమెరికా. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం ప్రపంచీకరణ. 20వ శతాబ్ద చివరిలో జరిగిన ముఖ్యమైన పరిణామం ఏంటి? ప్రపంచీకరణ. ఓకే, నెక్స్ట్, ప్రపంచీకరణ యొక్క ముఖ్యమైన ఫలితం కొత్త ఉద్యోగ అవకాశాలు రావటం, పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువుల అందుబాటు, అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి, ఇవన్నీ ప్రపంచీకరణ వల్ల జరిగింది. అరబ్ వసంతం అంటే ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. విప్లవాలు చోటు చేసుకున్నాయన్నారు కదా. అంటే ఏంటి? పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణని తొలగించడానికి విప్లవాలు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి వచ్చింది కూడా. అరబ్ వసంతం అంటే నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. దీన్నే అరబ్ వసంతం అంటారు. నెక్స్ట్, బహుళజాతి సంస్థ ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు కదా. ఎంఎన్సి అంటే అనేక దేశాల్లో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ.
మల్టీనేషనల్ అంటేనే కదా, మల్టీ అంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని నిర్వహించే సంస్థ. ఓకే, నెక్స్ట్ చూడండి, బహుళ జాతి సంస్థల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ సంస్థలు ఏర్పడటానికి బహుళ జాతి సంస్థలు ఏంటి? ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, మార్కెట్ను విస్తరించడం, లాభాలను పొందడం, ఇవన్నీ కూడా మా బహుళ జాతి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. బహుళ జాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సూచికలు. అంటే ఏంటి? ఎక్కడ స్థాపించాలి? ఇప్పుడు ఏదో ఎడారిలో తీసుకెళ్ళి స్థాపించారనుకోండి, అక్కడ కార్మికులు లభ్యత ఉంటుందా? ఉండదు కదా. అందుకనే ఏంటి, ఎక్కడ స్థాపించాలి? ఒక సంస్థను స్థాపించాలంటే అక్కడ ఉండే ప్రదేశం యొక్క ఎలాంటి ప్రదేశం అనేది ఉండాలంటే కార్మికులు బాగా లభించాలి, మార్కెట్కి విస్తృత అవకాశాలు గల ప్రదేశం అయి ఉండాలి, అంటే రోడ్డు రవాణా ఉండాలి, అన్నీ ఉండాలి, ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండే ప్రదేశం. కాబట్టి ఇవన్నీ ఆన్సర్. ఫోర్డ్స్ మోటార్ కంపెనీ భారతదేశంలో ఏ కంపెనీతో కలిసి పనిచేసింది? మహీంద్రా అండ్ మహీంద్రా. నేను పేజ్ నెంబర్తో సహా మీకు వేసాను, ఇదిగోండి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి మీకు క్లియర్గా. ఫోర్డ్స్ మోటార్ అమెరికాతో ఎన్ని దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు అంటే 26 దేశాల్లో. ఇక్కడ ఎంత పెట్టుబడి అంటే చూడండి, భారతదేశానికి వచ్చి 1700 కోట్లు. ఓకే, కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించిందంటే చెన్నై దగ్గర. ఇవి చూడండి, 24,000 కార్లను ఎగుమతి చేస్తుందంట భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకి. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి ఒక 3-4 బిట్స్ రావచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడే చూడండి, మహీంద్రా అండ్ మహీంద్రా తెలిసిందే కదా. ఫోర్డ్స్ మోటార్ కంపెనీ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్కడ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినాయి? చెన్నై. ఫోర్డ్స్ కంపెనీ భారతదేశంలో ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టింది? 1700 కోట్లు. ఓకే, దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ఒక మంచి విధానం వ్యాపారం అన్న వాణిజ్యం అన్న ఒకటి. ప్రపంచీకరణ వల్ల మానవ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? ప్రజలు కొనుగోలు చేయడానికి అనేక రకాల వస్తు ఉత్పత్తిలో నాణ్యత పెరిగింది. భారతదేశంలో కంటే చైనా మనకి దిగుమతి చేసిన బొమ్మలను ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు కదా. అంటే వాటి నాణ్యత ఎలా ఉన్నా సరే రేటు ఖరీదు తక్కువ కాబట్టి ఎక్కువ కొంటారు. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం. అసలు ఈ ప్రపంచీకరణానికి ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల. రాజకీయాలు, శ్రామిక సంపద ఇవన్నీ కాదు. విదేశీ వాణిజ్యం పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం ఉపయోగించే సాధనం వాణిజ్య అవరోధాలు. నెక్స్ట్, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించి అమలుపరిచే సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ట్రేడ్ అంటే వాణిజ్యం కదా, కాబట్టి ఇదన్నమాట. వాణిజ్యానికి సంబంధించిన సంస్థ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయంగా అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 1%. ఫోర్డ్స్ మోటార్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఉత్పత్తిని నిర్వహిస్తుంది? ఎన్ని దేశాల్లో? ఇప్పుడు చూపించాను కదా, 26. ఇక్కడ మ్యాచింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక మ్యాచింగ్, ఇలాగే మ్యాచింగ్స్ ఎక్కువ ఇస్తున్నారు, దానికి టైం ఎక్కువ, మనకి ఎగ్జామ్లో కూడా టైం ఎక్కువ అవుతుంది. ఫోర్డ్స్ మోటార్ అమెరికా. నెక్స్ట్, దేశాల మధ్య అనుసంధానాన్ని ఏమంటారు? వాణిజ్యం అంటారు. వ్యాపారం. వాణిజ్య అవరోధానికి కారణం ఏంటి? పన్ను. అంటే పన్ను ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ కొనడానికి ఇష్టపడరు కాబట్టి అవరోధాల్లో ఇది ఒకటి కారణం అవుద్ది. అరబ్ దేశాల్లో ఉత్పత్తి చేయడం అంటే బహుళజాతి అనేక దేశాల్లో ఉత్పత్తి చేయడం అంటే బహుళజాతి సంస్థలు. అరబ్ వసంతం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నియంతల తొలగింపు విప్లవాలని అరబ్ వసంతం అంటారు. నెక్స్ట్, చైనీయులు భారతీయ భాషను నేర్చుకుని భాగస్వామ్య వ్యాపారం చేయాలని కోరుకోవడం దేనికి సూచన? ప్రపంచీకరణకి సూచన. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో ముఖ్యమైన 3 ప్రవాహాలు. ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది 3 ప్రవాహాలు: సేవలు, శ్రమ, పెట్టుబడి. లెసన్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఫస్ట్ పేజీలో ఉంటుంది. అంటే ప్రపంచీకరణలో టునీషియా, ఈజిప్టు నియంత్రణ తొలగింపుగా జరిగిన ఉద్యమాలను ఏమంటారు? అరబ్ వసంతం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. బహుళజాతి సంస్థల వల్ల కలిగే ప్రయోజనం. బహుళజాతి సంస్థలు ఎక్కువ సంస్థలు మనం పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేసినాయి అనుకోండి, ఖరీదైన వస్తువులు చౌకగా లభిస్తాయి. మెయిన్ అదే మనకి. ప్రపంచీకరణ సౌకర్యాలు వెంటనే ఎవరికి అందుతున్నాయి అంటే వెంటనే అంటే సంపన్న వినియోగదారులు, ఎక్కువ బాగా ధనవంతులకి
నెక్స్ట్ నైపుణ్య విద్య ఉన్న ఉత్పత్తిదారులకి, రైతులకి, పేదవారికి ఏం ఉండదు అక్కడ. ప్రపంచీకరణ ఫలితం నాణ్యత పెరగటం, చౌకగా వస్తువులు లభించడం, దేశాల మధ్య పోటీ పెరగటమే ప్రపంచీకరణ యొక్క ఫలితం. ప్రపంచీకరణ యొక్క దుష్ఫలితం లాభాలు పొందరు. దుష్ఫలితం అన్నారు కదా, లాభం పాజిటివ్గా రాదు కాబట్టి చిన్న ఉత్పత్తిదారులు వ్యాపారాలు దెబ్బతింటాయి. చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారాలు దెబ్బతింటాయి. ప్రపంచీకరణ ద్వారా దేశాలను అనుసంధానించడం వలన ఏమవుద్దంటే ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరుగుద్ది. ప్రపంచీకరణ ప్రభావం తక్కువ రేటు ఎక్కువ నాణ్యత. తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి అందరూ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 150 సభ్య దేశాలు ఉన్నాయి. ఇక్కడ పేజ్ నెంబర్ 138 అని వేసాను, చూడండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఈ సంస్థ ఏర్పడిందని చెప్తున్నాగా. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 150 దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బిట్ నెంబర్ ఓకే. WTO లక్ష్యం అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళతరం చేయడం. ఓకే, ఎక్కువ దేశాల్లో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏ సంస్థలు అంటారు? బహుళజాతి సంస్థలు అంటారు. బిట్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే మరీ ఇండైరెక్ట్గా లేవు, డైరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, భారతదేశంలో బహుళజాతి సంస్థ ఎక్కువ పెట్టుబడి పెడుతున్న రంగాలు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ 1-4 అని ఇచ్చారు. కాదు, మొత్తం టెక్స్ట్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయంటే సెల్ ఫోన్లు, వాహనాలు. ఓకే, ఎలక్ట్రానిక్ శీతల పానీయాల మీద కూడా, మంచి రోడ్లు, అవస్థాపన సౌకర్యాలు, బ్యాంకింగ్, షాపింగ్ మాల్స్. కాబట్టి 1, 2, 3, 4 మొత్తం వస్తాయి. ఇక్కడ 1-4 అని ఇచ్చారు. ఓకే, సరళీకృత ఆర్థిక విధానం వల్ల బాగా అభివృద్ధి చెందిన రంగం ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సాంకేతిక రంగం మొత్తం అన్నీ. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. టాటా కంపెనీ ప్రధానంగా ఉత్పత్తి చేసేది మన దేశే, తెలుసు కదా, రోడ్ల మీద వాహనాలు, టాటా అని వాహనాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఇంకొంతమంది తక్కువ టైం ఉంది కదా, ఎక్కువ మందికి షేర్ చేస్తే కాస్త వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.